ఆ మనుష్యుని చూసినప్పుడు, ఆ మనుష్యుని యొక్క మాటలు విన్నప్పుడు ఏమైందంటే ఇశ్రాయేలీయులందరూ, సరే ఇశ్రాయేలీయులు భయపడ్డారంటే ఒక అర్థం ఉంది. ఎవరు భయపడ్డారంటమ్మా? సౌలు కూడా భయపడ్డాడు. అనగా అపవాది, శత్రువు, సాతాను ఏమండి అతనిలో ఉన్న కారణాన్ని బట్టి అతనికి ఏమొచ్చింది? దేవుడు ఎలాంటి వాడో తెలిసలేకపోయినాడు. తన పక్షముగా దేవుడు ఎలాంటి కార్యములు చేస్తాడో అర్థం చేసుకోలేకపోయినాడు. తన పక్షముగా ఎలాంటి కార్యములు జరిగించాడో అర్థం కావడంలా. ఎందుకంటే ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? సౌలు మీద ఎవరున్నారంట? శత్రువు అయిన సాతాను, దురాత్మ